ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు దేశవాళీల్లో కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించాడు. టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడమే టార్గెట్‌గా పరుగులు సాధించాడు. తనను తాను నమ్మి దేశవాళీల్లోనే నిరూపించుకున్నాడు. దీంతో దాదాపు 8 సంవత్సరాల తర్వాత భారత జట్టులోకి రాగలిగాడు. 33 సంవత్సరాల వయసులో రీ ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా యువ ప్లేయర్ల మీదే ఫోకస్ చేశాడు. ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు. కానీ కరుణ్ నాయర్‌పై మాత్రం నమ్మకం ఉంచాడు. వయసు 33 సంవత్సరాలైనప్పటికీ జట్టులోకి రావడంలో గౌతీ పాత్ర ఉందని మాజీలు చెబుతున్నారు. ఇదే సమయంలో సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్ వంటి వారికి నిరాశ ఎదురైంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్‌ను టెస్టు జట్టులోకి తీసుకోకపోవడంపై దుమారం రేగింది. వన్డేలు, ఐపీఎల్లో దుమ్మురేపిన అయ్యర్‌ను పక్కన పెట్టడం భారత జట్టుకే మైనస్ అనే వాదన వినిపించింది. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో మిడిలార్డర్లో శ్రేయస్ ఉంటే బాగుండేదని గట్టిగానే చర్చ జరిగింది. అయితే అయ్యర్, సర్ఫరాజ్ను కాదని కరుణ్ను ఎంపిక చేయడంతో ఇప్పుడు ఇంగ్లండ్ టూర్లో రాణించాల్సిందే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. లేదంటే అయ్యర్‌తో నాయర్‌కు డేంజర్ తప్పదంటున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు కరుణ్ 7 ఇన్నింగ్స్‌ల్లో బరిలోకి దిగాడు. 374 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ట్రిపుల్ సెంచరీ ఉంది. గతంలో ఇంగ్లండ్ పైనే కరుణ్ నాయర్ 303 పరుగులు చేశాడు. 62.33 యావరేజ్‌తో పరుగులు సాధించాడు. అయితే ఇంగ్లండ్‌తో ప్రస్తుత సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. కానీ రీ ఎంట్రీలో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ బీభత్సం అనుకునేలా ఏమీ ఆడలేదు. దీంతో ఎడ్జిబాస్టన్ టెస్ట్ కరుణ్ నాయర్‌కు కీలకం కాబోతోంది. జట్టులో కొంతకాలం పాటు కొనసాగాలంటే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నిరూపించుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ 3 ఫార్మాట్లకు సూట్ అయ్యే ప్లేయర్‌గా ఇదివరకే పేరు తెచ్చుకున్నాడు. కానీ ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. ఓ దశలో డొమెస్టిక్ మ్యాచ్‌లో ఆడకపోవడంతో బీసీసీఐ చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది. భారత జట్టుకు అయ్యర్ దూరమయ్యాడు. అయితే ఆ తర్వాత దేశవాళీల్లో రాణించాడు. మళ్లీ భారత జట్టు తలుపు తట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనూ క్లిక్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఆ తర్వాత కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఐపీఎల్లో దుమ్ము రేపాడు. అగ్రెసివ్ గేమ్ ప్లాన్‌తో విమర్శకులను సైతం కట్టిపడేశాడు. ప్రస్తుతం వన్డే జట్టులో ఛాన్స్ దక్కించుకుంటున్న శ్రేయస్ అయ్యర్ టెస్టుల్లో, టీ20ల్లోనూ ప్లేస్ కోసం ఎదురు చూస్తున్నాడు. టెస్ట్ కెరీర్లో శ్రేయస్ 25 ఇన్నింగ్స్‌ల్లో 811 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 65 ఇన్నింగ్స్‌ల్లో 2845 పరుగులు కొట్టాడు. 5 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు సాధించాడు. 51 టీ20ల్లో 1104 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.